వెంకటేశ్వర వైభవం యూట్యూబ్ ఛానల్ మీకోసం అందిస్తున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుని మహిమలు, ఆలయ రహస్యాలు, పురాణ గాథలు, దివ్యమైన శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక ప్రయాణం ఇది. ఈ కార్యక్రమంలో కార్తీక మాసంలో ప్రతిరోజు విని తరించండి. కార్తీక పురాణం 3వ రోజు పారాయణం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం అస్య శ్రీ కార్తీక పురాణ మహామాహాత్మ్య పారాయణస్య తృతీయాధ్యాయ పఠ్ఫల ప్రాప్త్యర్థం శ్రీ మహావిష్ణు పరమేశ్వర ప్రీత్యర్థం చ పఠనం ప్రారంభేత. శ్రీ సుక ముని ఉవాచ. పూర్వజన్మలో హిరణ్యాక్షుని వధించిన శ్రీహరి తిరిగి హిరణ్యకశిపుని నశింపజేయుటకు నరసింహ రూపములో అవతరించెను. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని తపసా ప్రసన్నుడై తనకు మరణం రాకుండా అనేక వరాలు పొందెను. తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు అయ్యాడు. తండ్రి విష్ణు శత్రువు అయినప్పటికీ ప్రహ్లాదుడు నిత్యం ఓం నమో నారాయణాయ అని జపించుచుండెను. హిరణ్యకశిపుడు కోపంతో తన కుమారుని అనేక విధములుగా హింసించెను. పాములతో, అగ్నితో, హస్తితో, పర్వత శిఖరము నుండి పడవేయుటచేత. కాని ఎక్కడా ప్రహ్లాదునికి అపాయం కలుగలేదు. చివరికి హిరణ్యకశిపుడు చెప్పెను, నీవు చెప్పిన విష్ణువు ఎక్కడున్నాడు? అప్పుడు ప్రహ్లాదుడు చెప్పెను, ఆయన ఎక్కడ లేరు చెప్పు తండ్రి, ఆయన సర్వవ్యాపి. అప్పుడు హిరణ్యకశిపుడు స్తంభాన్ని చూపించి, ఇందులో ఉన్నాడా అని అడిగెను. ప్రహ్లాదుడు చెప్పెను, అవును, ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టిన వెంటనే ఆ స్తంభములో నుండి నరసింహ స్వరూపుడు అర్ధనరుడు, అర్ధసింహుడు ఉగ్రరూపముతో ప్రత్యక్షమయ్యాడు. నరసింహుడు హిరణ్యకశిపుని గోడపైన ఉంచి సాయంత్ర సమయములో చేతులతో గుచ్చి చంపెను. ఈ విధంగా శ్రీహరి తన భక్తుని రక్షించెను. ఎవడైనా ఈ కథను కార్తీక మాసములో 3వ రోజు పఠించునో, వినునో, వాడు భయముల నుండి విముక్తి పొంది సత్యసంకల్పుడై విష్ణులోకమునకు చేరును. ఓం తత్సత్. ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే తృతీయాధ్యాయః సమాప్తః.